హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మా దగ్గర వచ్చేసరికి డెల్ రిఫర్బిష్డ్ ల్యాప్టాప్ ఉందండి. ఇది వచ్చేసి కోర్ i5 8GB ర్యామ్ 256 SSDతో వస్తుంది. దీని జనరేషన్ వచ్చేసరికి i5 4th జనరేషన్ అనమాట. అండ్ చాలా నీట్ కండిషన్లో ఉంది. ఓకే, చాలా నీట్ కండిషన్ అనమాట. అండ్ బాడీ కనుక మీరు చూసి ఎటువంటి స్క్రాచెస్ కానీ ఏం లేవు. అండ్ తర్వాత వచ్చేసరికి బ్యాక్ సైడ్ చూపిస్తున్నాను చూడండి. బ్యాక్ సైడ్ కూడా వచ్చేసరికి మీకు ఇది న్యూ బ్యాటరీతో వస్తుంది. ఓకే, అండ్ ఇది వచ్చేసి మీకు డెల్ లాటిట్యూడ్ E6440 అండ్ వర్షన్ కూడా ఇది మీకు వచ్చేసి బిజినెస్ ఎడిషన్ ల్యాప్టాప్ అండి. సో దీంట్లో ఏంటంటే మీకు 95% ఇష్యూస్ అయితే తక్కువ వస్తాయి. ఎందుకంటే బిజినెస్ ల్యాప్టాప్స్ సిరీస్ వచ్చేసరికి నేను దాదాపు 4 to 5 నెంబర్స్ అమ్మానండి. ఇంతవరకు కూడా నాకు ఏ ఇష్యూ రాలేదు. అమ్మి కూడా దాదాపు 1 year పైన అవుతున్నాయి. ఓకే, అండ్ తర్వాత దీంట్లో వచ్చేసరికి మీకు 8GB ర్యామ్ అండ్ 256 SSDతో వస్తుందన్నమాట. ఒకసారి నేను ఆన్ చేసి చూపిస్తాను అండి. మీకు డిస్ప్లే క్వాలిటీ కానీ ఎట్లా ఉందనేది మీరు ఒకసారి చూడొచ్చు. మీకు మ్యాక్సిమం ఆన్ చేసిన 30 secondsలోనే విండోస్ అనేది లోడ్ అవుతుంది. దీంట్లో నేను వచ్చేసరికి విండోస్ 10 ఇన్స్టాల్ చేశాను. అండ్ ఇది మీకు వచ్చేసరికి ఒరిజినల్ కీతో వస్తుందండి. సో ఒరిజినల్ దానివల్ల మనకు అడ్వాంటేజ్ ఏంటంటే మళ్ళీ మనకు యాక్టివేట్ నవ్ అని చెప్పేసి యాక్టివేట్ ప్రతిసారి అలాంటి మెసేజ్లు ఏం రావు అనమాట మనకు దీంట్లో. ఓకే, అండ్ తర్వాత వచ్చేసరికి దీంట్లో ఒకసారి దీని కాన్ఫిగరేషన్ చూద్దాం. సో ప్రాపర్టీస్లోకి వెళ్తే కనుక మీకు అక్కడ కనుక అబ్జర్వ్ చేస్తే ఇది కోర్ i5 4300 ప్రాసెసర్ అండ్ 2.6 GHz అనమాట. అండ్ 64-bit ఆపరేటింగ్ సిస్టమ్. అండ్ తర్వాత వచ్చేసరికి 8GB ర్యామ్తో వస్తుంది. సో మీకు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే విండోస్ నాట్ యాక్టివేటెడ్ అని వచ్చింది కదా. మీకు దీని బ్యాటరీ బ్యాక్ సైడ్ విండోస్ కీ ఉంటుందండి. ఈ విండోస్ కీ కనుక మీరు ఇక్కడ కనుక ఇన్స్టాల్ చేస్తే ఆటోమేటిక్గా మీకు అప్గ్రేడ్ అయిపోతుంది అనమాట ఆ వర్షన్కి. సో అండ్ తర్వాత వచ్చేసరికి ఇంకా మీకు ఇక్కడ బ్యాటరీ కనుక చూసుకుంటే బ్యాటరీ కూడా కొత్త న్యూ వన్ అండి. సో ఈ బ్యాటరీ వచ్చేసరికి మీకు ఇక్కడ నేను దాదాపు నిన్న ఒక 1/2 hour పైన వర్క్ చేశాను. సో స్టిల్ ఇది 86%లో ఉంది అండ్ 5 hours చూపిస్తుంది. కానీ మనం ఇది ఐడియలీ పొజిషన్లో ఉంది కాబట్టి 5 hours చూపిస్తుందండి. అదే మళ్ళీ మీరు రన్నింగ్లో అంటే యూజ్ చేస్తూ మొదలు పెడితే కనుక ఆటోమేటిక్గా మీకు ఏంటంటే ఒరిజినల్ టైం చూపిస్తుంది అనమాట. మ్యాక్సిమం ఇది మీకు బ్యాకప్ వచ్చేసరికి 2 hours పైన వస్తుందండి. ఇది వచ్చేసి మీకు నియర్లీ 16,000 పడుతుంది. 16,000లో కొంచెం బెస్ట్ ల్యాప్టాప్ అండి. ఆఫీస్ వర్క్ చేసుకోవచ్చు, చిన్నగా కొన్ని ఫోటోషాప్ వర్క్స్ కానీ లేదంటే మీ పర్సనల్ వర్క్స్ కానీ ఇలాంటివన్నీ చేసుకోవచ్చు అండి. అండ్ దీంట్లో వచ్చేసరికి 256 SSD ఉంది. సో మీకు ఏంటంటే వర్క్ అనేది కూడా ఫాస్ట్గా జరుగుతుంది అనమాట. సో ఇదండి ఈ వీడియోలో. ఒకవేళ మీకు ఈ ల్యాప్టాప్ కానీ ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కనుక కింద డిస్క్రిప్షన్లో మా నెంబర్ ఉంటుంది, దానికి కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ తర్వాత వచ్చేసరికి ఇంకా మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కానీ లేదంటే సిస్టమ్ రిలేటెడ్ కానీ సెకండ్ హ్యాండ్ పీసీస్ కానీ అలాంటివి ఏమైనా కావాలన్నా కూడా మాకు వాట్సాప్ చేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ కామెంటర్స్ మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనే దాని గురించి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.